హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయల శుభవార్త చెప్పిందండి. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే రిలీజ్ చేసిందండి. అదేవిధంగా గత ప్రభుత్వంలో చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి. వాళ్ళందరూ కూడా పెన్షన్లకు అయితే అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారు. వారందరికీ సంబంధించి పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందా లేదా, అలాంటి వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలా, అదేవిధంగా కొత్త వారికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెడుతున్నారు, ఎప్పుడు పెన్షన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో అనేది లెంతీగా అయితే ఉండదండి, చాలా షార్ట్ వీడియో అయితే చేస్తాను, కాబట్టి ఎండ్ వరకు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ గుర్తించే ప్రక్రియ అయితే ప్రారంభించిందండి. మే నెల ఎండింగ్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అప్పుడు అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా సామాన్య భద్రత పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటారండి. ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. అందుకే రీసెంట్గా ఈ నెలలోనే చూసుకుంటే కనుక 4వ తేదీ నుంచి సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారండి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, అంటే దివ్యాంగులు అనేవారు కంపల్సరీ దివ్యాంగ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలండి. అప్పుడే వారికి అయితే పెన్షన్ అయితే వస్తుంది. దాంట్లో వారికి ఏ వైకల్యం ఉందో దాన్ని బట్టి, దాంట్లో ముఖ్యంగా డిజబిలిటీ శాతం ఎంత ఉంది, ఇవన్నీ కూడా అందులో అయితే ఉంటాయండి. కాబట్టి సదరం స్లాట్ బుక్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నిర్ణయించిన టైంలో వెళ్తే కనుక వారికైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే వస్తుందండి. దాన్ని బట్టే వారికైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి. ఇక అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఇదివరకు అయితే 60+ ఉండేదండి. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే కనుక కొంతమందికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది 50 సంవత్సరాలు ఉంటే కనుక వారికైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి. అంటే వారి యొక్క ఆధార్ కార్డులో యాక్యురేట్గా 50 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలండి. ఉంటే కనుక వారికి పెన్షన్ అనేది ఇస్తుందండి. సో ఒకవేళ కనుక మీరు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారనుకుందామండి. సో అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు ఆధార్ హిస్టరీ కూడా ఉండాలండి. ఎందుకంటే మార్పులు చేర్పులు చేశారు, ఎందువలన చేశారు, దేని ఆధారంగా చేశారు, ఇలాంటివన్నీ గుర్తిస్తారండి. సో పెన్షన్లు అప్లై చేసే టైంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకునే టైంలో కంపల్సరీ వారు ఎందుకు చేంజ్ చేశారు చెప్పాలి. కరెక్ట్గా ఏజ్ అనేది 50 సంవత్సరాలు ఉండాలి, 50 సంవత్సరాలు దాటాలండి. అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి, అప్లై అయితే చేసుకోవచ్చండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్కి సంబంధించి మే ఎండింగ్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభిస్తారండి. ఇక జూన్, జూలైలో కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసిన ఎవరైతే ఎలిజిబిలిటీ అయిన లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ కూడా సెలెక్ట్ చేస్తారండి. ఆల్రెడీ ఆ లిస్టులు అయితే ఉన్నాయండి. సో అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి అప్లికేషన్స్ కూడా తీసుకుంటారండి. తీసుకుంటే మొత్తం 2 కలిపి ఒకేసారి అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే వస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం మనకి క్లారిటీ అయితే స్పష్టత ఇచ్చిందండి. కాబట్టి ఇలాంటి పెన్షన్లన్నీ కూడా ఒకేసారి మనకి జూన్, జూలైలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అదేవిధంగా రీసెంట్గా చూస్తే కనుక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకునే టైంలో చాలామంది ఏంటంటే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారండి. సో దాంతోపాటే మనకి దివ్యాంగ సర్టిఫికేట్లు ఇచ్చే టైంలోనే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థులు దివ్యాంగ పెన్షన్ తీసుకునే టైంలో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ అనేది డైరెక్ట్ వారి అకౌంట్లో వేస్తున్నారండి. సో కాబట్టి రీసెంట్గా మీరు అప్లై చేసే టైంలోనే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డైరెక్ట్ మీ అకౌంట్లోనే వేస్తారండి. సో నార్మల్గా ఎవరైతే ఇంట్లో కాడ ఉంటారో దివ్యాంగులు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చి పంపిణీ చేస్తారండి. ఓన్లీ హాస్టల్స్లో ఉండి దూరం ఊర్లో ఉండి చదువుతూ ఉంటారో సో అలాంటి వాళ్ళకే ఈ స్పెషాలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందండి. వారికే బ్యాంక్ అకౌంట్ కావాలండి. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారెవరికీ కూడా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలండి, క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఇవైతే ప్రధానంగా ఉండవలసిన డాక్యుమెంట్స్ అండి. అప్లై చేసుకునే టైంలో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది. అప్లై చేసుకునే టైంలో అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారండి. సో మీరైతే ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినాయి అయితే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.